కేరళ తీరాన్ని తాకాయి నైరుతి రుతుపవనాలు. రేపు ఉత్తర కేరళలో పూర్తిగా విస్తరించనున్నాయి. జూన్ 2న దక్షిణ కర్ణాటక, ఆ తర్వాత రాయలసీమలోకి రానున్నాయి. జూన్ 6న తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి నైరుతి రుతుపవనాలు. జూన్ 6 నుండి 11 వరకు రాష్ట్రంలో పూర్తిగా వ్యాపించనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో దక్షిణ ఉత్తర జిల్లాలలో వర్షాలు పడతాయంటున్నారు వెదర్ ఆఫీసర్ శ్రావణి. గత 2 రోజులు పడుతున్న భారీ వర్షాల కారణంగా మనకి కేరళని ఈరోజు మనకి రుతుపవనాలు అయితే తాకడం జరిగింది. గత 2 రోజులుగా మనకి రుతుపవనాలు బాగా చురుకుగా కదులుతూ అండమాన్ పరిసర ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు చేరుకున్న తర్వాత ఇప్పుడు ఈరోజు మనకి కేరళలోని కన్నూరు ప్రాంతం నుంచి కోయంబత్తూర్, కన్యాకుమారి, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మనకి రుతుపవనాలు అయితే చేరుకోవడం జరిగింది. మరో 2 రోజులు కూడా మనకి ఇదే విధమైన వాతావరణం కేరళ పరిసర ప్రాంతాల నుంచి, అలాగే మనకి కోస్టల్ కర్ణాటక మరియు ఇంటీరియర్ కర్ణాటకల్లో కూడా ఏర్పడి 2-3వ తేదీన మనకి ఇంటీరియర్ కర్ణాటక, అదేవిధంగా రాయలసీమలో 4వ తేదీన మనకి రుతుపవనాలు తాకి దాదాపుగా 5 నుంచి 11వ తేదీ లోపల మనకి తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి 5 నుంచి 11వ తేదీలో మొత్తానికి పూర్తిగా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అది దాదాపుగా మనకి గత 2 వారాలుగా మనకి కేరళ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వర్షపాతం అధికంగా నమోదవుతూ వస్తూ ఉంది. గత 2 రోజులుగా మనకి గత వారంలోనే ఏర్పడిన తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత నుంచి మనకి ఈ కేరళ తీర ప్రాంతానికి కొద్దిగా పశ్చిమ దిశ నుంచి మరియు నైరుతి దిశ నుంచి గాలులు వీస్తూ ఉంటాయి. ఇవి దాదాపుగా కావాల్సిన ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ ఏర్పడ్డం, అంతేకాకుండా గత 2 రోజుల నుంచి వర్షపాతం కూడా సాధారణంగా ఉండడం. ఈ సంవత్సరం పూర్తిగా ఎల్నినో ప్రభావం అనేది దాదాపుగా తగ్గిపోయింది. దీని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం వల్ల సాధారణ స్థితికి రావడమే కాకుండా మనకి వచ్చే నెలలో లానినా కూడా ఏర్పడే అవకాశం ఉన్నందున, మరింత విధిగా వర్షపాత సూచన ఉన్నందున మనకి ఈసారి కొద్దిగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 2 రోజులు సాధారణం కంటే ముందుగానే రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా మనకి 1-2 రోజులు ముందు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కన్నూరు పరిసర ప్రాంతం నుంచి మనకి దాదాపుగా కోయంబత్తూరు, అలాగే కన్యాకుమారి, దీని నుంచి మనకి ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా చేరుకోవడం అయితే జరిగింది. మనకి వచ్చే 2 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే కోస్టల్ కర్ణాటక, అలాగే 2వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే బెంగళూరు మరియు సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, 4వ తేదీన మనకి రాయలసీమ పరిసర ప్రాంతానికి, 5 నుంచి 11వ తేదీలో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోని మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వాతావరణం చూసుకున్నట్లయితే ఈ వచ్చే 5 రోజుల్లోని ఈరోజు రేపు కొద్దిగా మనకి వర్షపాత సూచన అనేది చాలా తక్కువగా ఉంది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఎల్లటి నుంచి కొద్దిగా క్రమేపీన ఋతుపవనాలతో పాటుగా మనకి విండ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి అక్కడక్కడ మనకి వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్లటి నుంచి వచ్చే 3 రోజులు కూడా సాధారణ వర్షపాతంతో పాటుగా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా మనకి సైక్లోన్ కొద్దిగా మనకు ఉత్తర దిశ నుంచి మూవ్ అవుతూ ఉండడం వల్ల అది మనకి క్రాస్ అయిపోయిన తర్వాత నుంచి మనకి రాజస్థాన్ పరిసర ప్రాంతం నుంచి వేడి పొడిగాలులు వస్తూ ఉండడం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరగడం అయితే జరిగింది. దాదాపుగా 41 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే జరిగింది. అదేవిధంగా మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనకి దక్షిణ దిశ నుంచి అంటే బెంగాల్ నుంచి కూడా కొద్దిగా మాయిశ్చర్ విండ్స్ రావడం వల్ల ఉక్కుపోత వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఈ వాతావరణం అనేది దాదాపుగా ఈ రోజు రేపు ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మనకి రాష్ట్రం మొత్తం మీదుగా కొద్దిగా చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 2వ తేదీని చూసుకున్నట్లయితే మనకి దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం, ఉరుములతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్లో అలర్ట్ అనేది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలకైతే ఇవ్వడం జరిగింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో చూసుకున్నట్లయితే అరెస్ట్వల్, మహబూబ్ నగర్ జిల్లాలు, దాంతో పాటుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఈ ఖమ్మంతో పాటుగా ఎల్లుండి 2వ తేదీన కొద్దిగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.